ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు మరో బిగ్ ట్విస్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదాం. వాస్తవానికి ఎన్నికలు జరుగుతాయా లేదా, మరి ఇందుకు సంబంధించి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక పరిణామం అయితే చోటు చేసుకుందనమాట. ఇందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వచ్చిందనమాట, దాఖలైందనమాట. సో ఇందులో తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వేశారనమాట. సో ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వం ధర్మాసనం ఈ నెల అనగా రేపు 6న పిటిషన్ విచారణపైన చేరుందనమాట. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ 6న ఏం జరగబోతుందన్న ప్రశ్న రేపు ఉత్పన్నమవుతుందన్నమాట. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నగారం మోగిన విషయం తెలిసిందే. అయితే మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఈ రకంగా షెడ్యూల్ను అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికలు మొత్తం 5 దశల్లో నిర్వహిస్తున్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ సంబంధించిన ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు పిటిషన్లు దాఖలు చేశారనమాట. ఈ పిటిషన్ పైన జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 6న విచారణ అయితే చేపట్టనుంది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీంతో ప్రభుత్వం విడుదల చేసిన జీవో చెల్లదని చెప్పేసి చర్చ అయితే జరుగుతుంది. దీంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది అన్న ఆందోళన ఆశావాహంలో వ్యక్తమవుతుంది అన్నమాట.